హాయ్ ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ A17 5G. దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే వరల్డ్లో ప్రజెంట్ టాప్ 10 సెల్లింగ్ మోడల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అనమాట. ఇది మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అండర్ బడ్జెట్ మోడల్ అనమాట. అండ్ అండర్ రేటెడ్ ఫోన్ కూడా ఇది మనకి. ఫస్ట్ ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం మొబైల్ని. ఇది మనకు గ్రే కలర్లో ఉంది. యాక్చువల్గా దీంట్లో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి గ్రే కలర్. గ్రే కూడా చాలా బాగుందన్నమాట. అండ్ దీంట్లో మనకు 3 కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్స్ అనమాట. దీంట్లో మనకి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ కూడా అవైలబుల్ ఉంది. టైప్ సి అడాప్టర్ అనమాట మనకి. ఇది 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్. ఇది సిమ్ ఎజెక్టర్ పిన్. దీంట్లో ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ వస్తుంది. అండ్ దాంతోపాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది మనకి దీంట్లో. అండ్ డాక్యుమెంటేషన్ మాన్యువల్ ఉంది ఒకటి. ప్రీవియస్ జనరేషన్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది మనకు చాలా స్లీక్గా వచ్చింది. జస్ట్ 7.5 mm థిక్నెస్తో పాటు వచ్చింది అనమాట. అండ్ మొబైల్ డౌన్ సైడ్లో చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది. అండ్ మైక్రోఫోన్, ఒక స్పీకర్తో పాటు వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి సిమ్ స్లాట్ ఉంది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి వాల్యూమ్ కీస్ వస్తున్నాయి. అండ్ లాక్ బటన్తో పాటు అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఇది మనకి స్టార్టింగ్లో లాంచ్ అయిన మోడల్ అనమాట. అందుకనే విత్ అడాప్టర్తో పాటు వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చే మోడల్స్లో మనకి అడాప్టర్ అయితే రాదు. అండ్ కొన్ని సమ్ లిమిటెడ్ ఎడిషన్స్ విత్ అడాప్టర్తో పాటు వచ్చింది. అండ్ వితౌట్ అడాప్టర్ అయితే మనకు బాక్స్ ఇట్లా వస్తుంది అనమాట. ఈ టైప్లో వస్తుంది బాక్స్. వితౌట్ అడాప్టర్ బాక్స్ అనమాట ఇది మనకి. అండ్ ఇది కూడా సేమ్ గ్రే కలర్లో ఉంది. అండ్ బాక్స్ సైజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అండ్ విత్ అడాప్టర్ బాక్స్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట మనకి. ఇది మనకు హైబ్రిడ్ స్లాట్తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ లేదా ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు దీంట్లో మనము. చూడండి, స్లాట్ అయితే ఇట్లా వస్తుంది మనకి. హైబ్రిడ్ స్లాట్. ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా డ్యూయల్ సిమ్ వేసుకోవచ్చు మనము. ఇది మనకు 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో పాటు వస్తుంది. అండ్ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉందన్నమాట దీంట్లో. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం మనకు పాలికార్బోనేట్ బాడీతో పాటు వస్తుంది. అండ్ ప్రీమియం ఫినిషింగ్తో పాటు వస్తుంది. చూడడానికి కొంచెం మెటల్ బాడీ లాగా అనిపిస్తుంది అనమాట. ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది మనకు. జస్ట్ 192 grams ఉందన్నమాట ఫోన్. చూడండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, చాలా ప్రీమియం లుక్ అనిపిస్తుంది ఇది మనకి. దీంట్లో బ్లూ అండ్ బ్లాక్ కలర్ కూడా చాలా డీసెంట్ కలర్స్ అనమాట. బ్యాక్ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా మనకు. దీంట్లో ఓఐఎస్ కూడా యాడ్ అయిందనమాట ఈ జనరేషన్లో. ప్రీవియస్ జనరేషన్లో మనకు ఓఐఎస్ లేదనమాట. అండ్ 5 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు మ్యాక్రో కెమెరా ఉంది దీంట్లో. అండ్ ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు వస్తుంది అనమాట. ఇది మనకు ఎగ్జినోస్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. అండ్ 1100 నీట్స్ పీక్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది అనమాట ఇది మనకి. అండ్ దీంట్లో డిస్ప్లే విషయానికి వస్తే మనకు సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. క్లారిటీ అయితే చాలా బాగుంది. దీన్ని మనము యూట్యూబ్ కూడా 1080లో ప్లే అవుతుంది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు.
క్వాలిటీ ఈ మోడల్లో అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ సౌండ్ విషయానికి వస్తే దీంట్లో మనకి మోనో స్పీకర్స్ వస్తున్నాయి అనమాట. ఇది మనకు One UI 7 పైన రన్ అవుతుంది అనమాట. ఆండ్రాయిడ్ వర్షన్ 15 పైన రన్ అవుతుంది. అదే కాకుండా మనకు దీంట్లో నాక్ సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ సామ్సంగ్లో బెటర్ పార్ట్ ఏంటంటే 6 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయి అనమాట మనకి. అండ్ ఫోన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ప్రీవియస్ వర్షన్ కంటే చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్లాంటి వర్షన్స్లో ఏమవుతుందంటే, ఇట్లాంటి సాఫ్ట్వేర్స్లో వర్షన్ 7 కానీ ఆండ్రాయిడ్ వర్షన్ 15లో కానీ మనకి ఫోన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది వితౌట్ హ్యాంగింగ్ అనమాట. అండ్ దీంట్లో మనకి కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. అవతల వాళ్ళకి వితౌట్ ఇంటిమేషన్ డైరెక్ట్ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు మనము. అండ్ అదే కాకుండా కాల్లో ఉన్నప్పుడు వాయిస్ ఫోకస్ అనే ఫీచర్ ఉంది దీంట్లో మనకి. వాయిస్ ఫోకస్లో ఏంటంటే, మనం కాల్ మాట్లాడేటప్పుడు వాయిస్ ఫోకస్ ఆన్ చేసుకుంటే మన మన బ్యాక్ సైడ్ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మన నాయిస్ క్యాన్సిలేషన్ చేసి మన వాయిస్ అనేది అవతల వాళ్ళకి చాలా క్లియర్గా వినిపిస్తుంది అనమాట. ఇది మనకు ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ పై అయితే రన్ అవుతుంది. అండ్ దీంట్లో మనం పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడుకోలేము, కానీ చిన్న షార్ట్ గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు అనమాట. అండ్ లైక్ BGMI అయితే మీరు ఆడలేరు అనమాట దీంట్లో. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అండ్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు వస్తుంది అనమాట మనకి. దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. దీంట్లో 6GB ర్యామ్ 128GB ఉంది, 8GB 128GB ఉంది అండ్ 8GB 256GBతో పాటు వస్తుంది. అండ్ దీని లోయెస్ట్ వేరియంట్ వచ్చేసి 21,499 ఉంది. అండ్ దీని హైయెస్ట్ వేరియంట్ వచ్చేసి మీకు 27,999 ఉంది. అండ్ మీకు ఆఫ్లైన్స్లో ప్రజెంట్ అయితే ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. అండ్ ఇవి సామ్సంగ్లో మీకు ఇన్బిల్ట్ AI ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ అనమాట. దీంట్లో మనకి సర్కిల్ టు సెర్చ్ ఏంటంటే, మనం ఏదైనా ఇమేజ్ తీసుకొని దాన్ని లాంగ్ ప్రెస్ చేసి సర్కిల్ చేస్తే దానికి సంబంధించిన డేటా అంతా మనకి కింద షో చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన రిలేటెడ్ డేటా మొత్తం మనం కింద వ్యూ చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం మ్యూజిక్ వింటామో ఆ మ్యూజిక్ని మనం ఫైండ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ మ్యూజిక్ మనం జస్ట్ ఇది లాంగ్ ప్రెస్ చేసేసి ఆ మ్యూజిక్ని ఫైండ్ చేయొచ్చు మనము. ఆ మ్యూజిక్ ఫైండ్ చేస్తే ఆ మ్యూజిక్ ఏ మూవీలో మనకు ఎగ్జాక్ట్గా అది షో చేస్తుంది అనమాట. అండ్ ఇదే కాకుండా జస్ట్ మనం గ్యాలరీ ఓపెన్ చేసేసి ఏదైనా ఫోటో తీసుకొని మనము లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈ లాంగ్వేజ్ని మనం ఇంగ్లీష్లోకి లేకపోతే అదర్ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లాంగ్ ప్రెస్ చేసేసి ట్రాన్స్లేషన్ దగ్గర మనం ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన డేటా అంతా మనకు ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. సామ్సంగ్ లవర్స్కి అయితే బెస్ట్ మోడల్ అనే చెప్పొచ్చు. అండర్ 25,000 ప్రైస్ రేంజ్లో మనకి ఇది బెస్ట్ మోడల్ అనమాట. అదే కాకుండా ఇది ఒక అండర్ రేటెడ్ మొబైల్ అనమాట. అండ్ మనకి డ్యూయల్ 5G ఫోన్ అనమాట. 2 SIM కార్డ్స్ కూడా 5G చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు NFC సపోర్టెడ్ కూడా ఉంది. అండ్ జస్ట్ ట్యాప్ టు పే చేసుకోవచ్చు మీరు. అండ్ అదే కాకుండా దీంట్లో సామ్సంగ్ వ్యాలెట్ కూడా అవైలబుల్గా ఉంది.